ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రియులారా, మరి గడిచిన రాత్రి నుండి మనకు మందిరములో ఉపవాస ప్రార్థనా పండుగలు జరుగుతున్నాయి. మరి దేవుని పిల్లలుగా మీరు కూడా ప్రార్థించండి. మరియు అవకాశాన్ని బట్టి, సమీపాన్ని బట్టి తప్పక ప్రార్థనలలో పాల్గొనండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. మీ విషయమై ప్రభు సన్నిధానంలో వ్రత దినాలలో ఉన్నాము గనక తప్పక ప్రార్థించదము. సంతోషం. నేటి దిన జీవపమన్న వాక్య ధ్యానమై ప్రియులారా 12వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడైన నన్ను పూర్ణముగా మరుగుపరిచి దైవస్వరమును వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలలోకెల్లా ఈ ఆజ్ఞ ఆశీర్వాదమునకు ముడిపడి ఉన్నది. అంటే ఇప్పుడు మనం 5వ ఆజ్ఞలో మనం ఉన్నాం. మొదటి ఆజ్ఞ గుర్తున్నది కదా, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మరి నీళ్ళ యందే కానీ, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ దేని రూపమును విగ్రహమును చేసుకొనకూడదు. ఇది 2. ఇక 3వది, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వది, విశ్రాంతి దినమును తప్పక పరిశుద్ధంగా ఆచరించాలి. ఇక 6, 7, 8, 9, 10 వచనాలలో ఆ ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలోనూ లేని ఆ ఆయుష్యము, ఏ ఆజ్ఞలలోనూ లేనటువంటి ఆశీర్వాదము ఇందులో ఉన్నది. ప్రతి ఆజ్ఞను పాటిస్తే, ఆ ప్రకారంగా నడుచుకుంటే దేవుని దీవెన, ఆశీర్వాదం ఉంది. కానీ ఎక్కడుండినటువంటి ఈ ఆజ్ఞ ఎలా ఉన్నదంటే, నీవు దీర్ఘాయుషు పొందాలంటే తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానించు. అంటే సన్మానించడం అంటే
ఏదో వారికి ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనలో కొందరు, అంటే మనం ఎరిగినటువంటి వారు షష్ఠి పూర్తి అనేది పెడుతుంటారు. అలాగే ఏదో ఒకరోజు స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి శాల్వ కప్పడం అనేది కాదు. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టమైనదంటే ఆ వాక్యాన్ని విన్నవారు, గైకొన్నవారు, ప్రకటించువారు, పాటించువారు ధన్యులుగా మారే శ్రేష్టమైన కృపను అది మనకు వెల్లడి చేస్తుంది. తల్లిని తండ్రిని సన్మానించండి అంటే ఎంతగా అంటే వారిని నిష్ఠూర పెట్టక, నా భాషలో చెప్పాలంటే నిష్ఠూర పెట్టక వారిని సంతోషంగా జీవింపనీయడమే నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటాడంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం, తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరం ఒకటి కలదు అంటాడు. ప్రియరా, అయితే తల్లిదండ్రులను ద్వేషించేటువంటి వారు కూడా ఈ లోకంలో ఉంటారు. అలాంటి వారు కూడా ఒక తరంలో ఉంటారంటూ మాట్లాడతారు. నిజానికి తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పిన మహాదేవుడు దానికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని జోడింపజేసి ఉన్నారు. ఎంతగా అంటే సామెతల గ్రంథం 23, 22, 25 ప్రకారంగా నిన్ను కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించు, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకు. 25, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇదే నిన్ను కనిన నీ తల్లి, నిన్ను కనిన నీ తండ్రి. నీ తండ్రి ఉపదేశం, తండ్రి మాటకు లోబడు. నీ తల్లి నిన్ను గూర్చి ఆలోచించినప్పుడు, నిన్ను గూర్చి తలంచినప్పుడు నీ తల్లి నిన్ను చూసి ఆనందకరమైన స్థితిగా ఉండాల. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో రాజు అయిన సొలొమోను తన తల్లి అయిన బత్షెబా విషయంలో ఒక విధానాన్ని అక్కడ చూపిస్తాడు. ఏంటంటే 19వ వచనం, బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. పిల్లలు, ఎంత గొప్ప మాట చూసారా? రాజైన సొలొమోను దావీదు మరణాంతరం రాజుగా రాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో దావీదు ముందు భార్య కుమారుడైన అదోనియా ఒక అతడు ఉంటాడు. అతడికి ఎక్కడ లేని దురాశ, పేరాశ ఒకటి కలిగింది. ఆ కోరికను సొలొమోను చెబితే ఒప్పుకోడని, నేరుగా చెబితే అంగీకరించడని బత్షెబా దగ్గరికి వెళ్ళి బత్షెబాతో చెప్పి, అమ్మ తమ్ముడితో చెప్పి నాకు ఇలాగున చెయ్యాలని ఉంది, నా ఆశ ఎలా ఉంది, రాజు కదా నా తమ్ముడు, అతడు తలంచితే ఏదైనా జరగాల్సిందే కదా అంటే, అప్పుడు ఈ తల్లి కొడుకు కాని కొడుకు పక్షంగా రాజు దగ్గరకు మాట్లాడడానికి వెళ్ళారు. అప్పుడు సొలొమోను ఏం చేశాడు చూడండి, లేచి ఆమెకు ఎదురుగా వచ్చాడు, సింహాసనం మీద లేచాడు, ఎదురుగా వచ్చాడు, ఆ తల్లికి నమస్కారం చేశాడు, సింహాసనం మీద కూర్చుని అంటాడు, తన ప్రక్కన ఉన్న వాళ్ళు పిలిచి, నా తల్లికి నా దగ్గర ఒక సింహాసనాన్ని సిద్ధపరచండి అంటాడు.
దేవునికి మహిమ కలుగును గాక. లేదా చూడండి, ఆ తల్లిని తన రాజ్య సముఖమునకు వచ్చినప్పుడు ఏమొస్తుందా, నువ్వు వీరికి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చు, వీళ్ళు నీ గదిలో ఉండు అని అనలేదు. అక్కడ పో నీ రూమ్లో ఉండు అని అనలేదు. నువ్వు ఈ టౌన్లో ఎందుకు, ఈ పల్లెటూరులో ఉండు అని అంటలేదు. నా రాజ్యంలోకి ఎందుకు వచ్చావు, నీకు గది ఇచ్చాను కదా, ఆ గదిలో ఉండు అని అంటలేదు. ఆ తల్లి రాజ్య భాగంలోకి రాగానే లేచి వెళ్ళి ఆ తల్లిని ఎంతగా గౌరవిస్తున్నాడో చూడండి. ఈ మాటలు వించిన ప్రియులారా, సొలొమోనులో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ సొలొమోనులో తల్లిని గౌరవించి తల్లి మాటకు విధేయత చూపి తల్లికి విధేయుడైన శ్రేష్టమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేవుని పిల్లలుగా మరి ఈ వాక్యాన్ని వినిచున్న నీలో, ఈ వాక్యాన్ని వినిచున్న మనలో, ఇంక్లూడింగ్ మీ, నాతో తల్లిని తండ్రిని ఎంత బాగా సంతోషపెడుతున్నామో మనకి తెలియాలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆజ్ఞలలోకెల్లా ఆశీర్వాదముతో ముడిపడి ఉన్న ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించండి. తల్లిదండ్రులను సన్మానించండి. ఆ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్య పెట్టొద్దు. ఆ తండ్రి ఉపదేశాన్ని త్రోసివేయవద్దు. ప్రియులారా, తల్లిదండ్రులను ఘనపరచండి. తండ్రినైనను తల్లినైనను దూషించొద్దు, దూషించేవాడు తప్పక మరణం పొందుతాడంటూ దేవుని యొక్క గ్రంథంలో ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మన తల్లిదండ్రులను సన్మానిద్దాం. దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం. దైవ ఆశీర్వాదములు తోడైండును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.